ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ప్రపన్నపారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. భరతుడు గురించి వింటూ ఉన్నాం. భరతుడు జడభరతుడుగా మారాడు. అవునా? ఆయన ఏ విధంగా అయితే చివరి సమయంలో ఆ లేడీని తెలుసుకోవడం వలన లేడీ జన్మ ఎత్తాడు, అది పోయింది. తర్వాత మళ్ళీ బ్రాహ్మణ జన్మకు వచ్చాడు. కానీ బ్రాహ్మణ జన్మలో కూడా ఆయన ఏమీ మాట్లాడకుండా ఏమీ తెలియని వాడిలాగా జడులాగా వ్యవహరిస్తున్నాడు. అట్లా వ్యవహరిస్తున్నటువంటి సందర్భంలో ఆయన్ని కొంతమంది ఎవరో ఆటవికులు తీసుకెళ్ళి బలి ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేసి వాళ్ళే తిన్నారు. ఆ తర్వాత దాటేసి వెళుతూ ఉంటే ఏమైంది, ఈ రఘుగణ చక్రవర్తి ఆయన్ని మోస్తూ ఉన్నటువంటి బోయలో ఎవరైతే ఉన్నారో ఆ పల్లకి మోయడానికి ఒక వ్యక్తి తక్కువ అయ్యేటప్పటికి ఈయన తీసుకొని వెళ్ళారు. గుర్తుందా? ఈయన తీసుకెళ్ళిన తర్వాత ఆయన సరిగా మోయకపోయేటప్పటికి వాళ్ళు ఆయన విమర్శిస్తూ ఉన్నారు. ఆయన పట్టించుకోలేదు. రాజుగారు కూడా లోపల నుండి దండించినట్టున్నాడు. ఈయన జవాబు ఇచ్చాడు రాజుగారికి. ఆయన సంస్కృతంలో అడిగితే ఈయన జవాబు ఇచ్చాడు. ఆ జవాబు ఇచ్చినప్పుడు ఆ లోపల ఉన్న రఘుగణుడికి అనుమానం వచ్చింది. ఏమని, ఈయన ఎవరో మహాత్ముడుగా ఉన్నట్టున్నాడే. ఎగిరి దూకి ఈయన కాళ్ళ మీద పట్టాడు. ఉన్నారు ఇదంతా ఉండుంటే వినుంటారు క్లాసులో. అర్థమైందా? అంతా అయిపోయింది. 10వ అధ్యాయం వరకు మొత్తం అయిపోయింది. అప్పుడే ఏమైంది, రఘుగణుడికి ఈ భరతుడికి సంవాదం జరిగింది. ఆ రఘుగణ చక్రవర్తి ఇక్ష్వాకు వంశం నుండి వస్తూ ఉన్నటువంటి ఆయన. అర్థమైందా? సూర్యవంశపు రాజు. ఈయనేమో చంద్రవంశపు రాజు. ఎవరు? భరతుడు చంద్రవంశపు రాజు. ఇద్దరు ఎదురయ్యారు. ఈ భరతుడు వంశంలో వచ్చిన ఆయనే శ్రీకృష్ణుడు. తర్వాత భరతుడు ఉన్నాడు కదా ఇక్కడ, జడభరతుడు అని. ఆయన వంశంలో నుండి వచ్చిన ఆయనే శ్రీకృష్ణుడు. ఆయనేమో రఘుగణుడు. ఆయన సామాన్యుడు కాదు, రాముడు వంశం, ఇక్ష్వాకు వంశంలోంచి వచ్చిన ఆయన. ఆయన ఉపదేశం కోసం అలాగా వెళుతూ ఉంటే ఈయన ఎదురవుతాడు. ఈయన్ని ఆ అబ్బాయిలో ఆయన పల్లకి మోయడానికి తీసుకుని వెళితే ఈయన జవాబులు చూస్తే ఆయనకి ఏదో భయం పుడుతుంది. ఎగిరిదూకి ఈయన కాళ్ళ మీద పడి ఈయన ప్రశ్నించడం మొదలు పెడతాడు. ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళిద్దరి మధ్య సంవాదం ఏం జరిగిందండి
అనే స్థితిలో ఇదిగో ఆ 11వ అధ్యాయం వచ్చింది. రఘుగణ మహారాజునకు భరతుడు ఉపదేశం ఇవ్వడు. ఓకే, గుర్తుందా? చదవలే రాని వాళ్ళకు తెలిసి ఉండదు, కానీ మళ్ళీ చదివి ఉండరు, కానీ మళ్ళీ ఎన్నికెళ్ళి చెప్పుకోలేం కదా, ముందుకే వెళ్ళదు. ఓకే, చూడండి 11వ అధ్యాయం కలిపి చూద్దాం. అకోవిదవాదవాదాన్ వదస్యతో నాతి విధాం వరిష్ట నూరయో వ్యవహారమీనం తత్వావమర్శేన సహామనంతే తదైవ రాజన్నురుగార్హమేధ వితాన విద్యోరువిశృంభితే సుహితత్వవాదః ప్రాయ నతస్య తత్వగ్రహణాయ సాక్షాత్ స్వప్నే నిరుక్త్యా గృహమేధి సౌఖ్యం సత్వేన వాతమసా వానురుద్ధం చేతోభిరాకూతిభిరాతనోతి నిరంకుశం కుశలం చేతరం వా సవాసవ గుణ ప్రవాహో వికృత షోడశాత్మా విభృన్ రూపభేదం అంతర్బృహిస్సు దుఃఖం సుఖం వ్యతిరిక్తం చ తీవ్రం కాలోపపన్నం పరమా సదామిః క్షేత్రజ్ఞ సాక్షో భవతి స్థూల సూక్ష్మ గుణత్వస్య పరావరస్య. వాళ్ళిద్దరికి మధ్య సంవాదం జరుగుతూ ఉంది. ఏమనండి, ఏదో చెప్తున్నారు. రఘుగణ మహారాజు భరతుడు యొక్క ఉపదేశం. ఆయన శిష్యుడిగా వచ్చాడు. ఈయన పూర్వజన్మలోనే జీవన్ముక్తుడు భరతుడు. ఈ భరతుడు వల్లే మన దేశానికి భారతదేశము అనే పేరు వచ్చింది. భారతదేశం అనేటువంటి పేరు వచ్చింది. ఈయన 100 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు. ఈయనకు అన్నదమ్ముడు 100 మంది. ఎవరికి? భరతుడికి 100 మంది అన్నదమ్ములు కదా. వాళ్ళలో పెద్ద ఈయన వాళ్ళ పిల్లలకి రాజ్యాన్ని అప్పచెప్పేసి ఇలాగా వచ్చేసాడండి, జీవన్ముక్తుడైపోయాడు. ఓకే, అది పూర్వజన్మం. ఈ జన్మలో పుట్టినప్పటి నుండి ఈయన ఏమీ తెలియని వాడిలాగా వ్యవహరిస్తున్నాడు. సడన్గా ఈ రఘుగణ చక్రవర్తి ఎదురైనప్పుడు ఏం జరిగిందయ్యా? రఘుగణ చక్రవర్తి ఏదో మాట్లాడాడు అంతకుముందు. ఏంది? కానీ ఆయనకి జవాబు చెబుతున్నాడు. ఆయన ఇప్పుడు ఏం అడగట్లే, ముందే అయిపోయింది అదంతా కూడా. కాకపోతే ఈయన ఏమంటున్నాడు? రాజా కోవిదవాదవాన్ పాదాన్ పదస్యతో నాతి విధాన్ వరిష్ట. నీకు జ్ఞానం లేదు, కానీ చాలా జ్ఞానవంతుడిలాగా కుతర్కం చేస్తూ ఉన్నావు. ఆయనకి మాత్రం నువ్వు గొప్ప జ్ఞానివి కావడానికి అవకాశం లేదు. మనం ఎప్పుడు జ్ఞానం వస్తుంది? శాస్త్రాన్ని సద్గురువుల దగ్గర అధ్యయనం చేసి బాగా అర్థం చేసుకొని ఆ శాస్త్ర పద్ధతిలో వాదిస్తే అవును అది కరెక్ట్ వాదం. శాస్త్ర పద్ధతిలో నడిస్తే అది నిజమైన జీవితం. ఎప్పుడైతే మనము చేసేటువంటి సర్వ కార్యాలు, సర్వ సంబంధాలు, వ్యవహారాలన్నీ కూడా శాస్త్ర పద్ధతిలో చేసినప్పుడే మన జీవితానికి అభివృద్ధి ఉంటుంది. లేకపోతే జీవితమే లేదు. ఏమన్నాడు యోగ వాసిష్టంలో?
అవిచారవంత సంసార అన్నాడు. సంసారం ఎందుకు వస్తుందయ్యా? విచారణ చేయలేదు కాబట్టి. సంసారం అంటే మర్చిపోయాను. సంసారం అంటే ఏంటి? జనన మరణాలతో కూడి బతకడం. అంటే నేను ఈ దేహము అనే భావంలో ఉండడం, ఇదే సంసారం. నేను ఈ దేహంలో ఉన్నంత వరకు శరీరం, ఇంద్రియాలు, మనోబుద్ధులు అన్నీ బాధిస్తాయి. ఈ బాధను పోగొట్టుకోవడానికి కొన్ని లేదా సుఖాలు పొందడానికి కొన్ని పనులు చేయడంలో పాపాలు పుణ్యాలు మూట కట్టుకుంటాడు. వెయిట్ అన్నిటిని పట్టుకొని మళ్ళీ ఏం చేస్తాడు? చనిపోదు, మళ్ళీ పుట్టడం అనేటువంటి జరుగుతుంది. ఇలాగా జన్మలు జరుగుతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే వ్యక్తి విచారవంతుడు అవుతాడో ఏమని ఫస్ట్ మంచిగా చెడు అని ఆలోచన చేయడంలో వ్యక్తి పాపాల్లో పడిపోకుండా ఉంటాడు. తర్వాత అసలైన విచారణ ఏమిటయ్యా? నేను ఎవరు, నేను కానిది ఏంటి అని స్టార్ట్ అయినప్పుడు నేను నాది అనేటువంటి విభజన ఎక్కడైతే జరుగుతుందో, నాది అనబడేది ఏదైనా కావచ్చు, నాకంటే అన్యమే. అవునా? ఎంత పెద్ద 10 కోట్లు ఇల్లు కట్టయ్యా, లేదా 100 కోట్ల ప్రాజెక్ట్ అయ్యా, 1000 కోట్ల కంపెనీ అయ్యా, అన్నీ నీకంటే అన్యమేగా. వాటికన్నిటికీ నువ్వు యజమానిగా ఉన్నావు. అలాగే ఇక్కడ ఏంటి అంటే శరీర, ఇంద్రియ, మనోబుద్ధులను నువ్వు కలిగి ఉన్నావు, ప్రాణాలతో సహా. అవన్నీ నీ మీద ఆధారపడి బతుకుతూ ఉన్నాయి. నువ్వు లేకపోతే ఇవన్నీ ఏమి ఉండడానికి అవకాశం ఉండదు. సో కాబట్టి ఏంటంటే నువ్వు వాటికన్నిటికీ యజమానివి, కానీ నువ్వు అవి కాదు. ఇది విచారణ. దీన్ని ఆత్మ విచారణ అన్నారు. నేను సచ్చిదానంద స్వరూపం, బట్ నాకు ఎన్నెన్నో ఏమేమో ఉండొచ్చు. వాటిలాగానే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు కూడా ఉండి ఉండొచ్చు. ఈ విచారణ ఎక్కడైతే కలుగుతుందో, అవునా, అప్పుడు వ్యక్తి జ్ఞాని అని అంటారు. జ్ఞానం కొరకు ప్రయత్నం చేస్తున్నాడు. లేదా నేను దేహము అనుకోని దేహాన్ని సుఖపెట్టడం కొరకు వ్యక్తి ఎన్ని రకాల పనులు చేసినప్పటికీ కూడా సుఖం పెరగదు. చాలా అంటుంటారు, నేను పుట్టి బుద్ధి ఇంతవరకు ఏ చెడు పని చేయలేదు, నాకే అన్ని కష్టాలు, నాకే అన్ని బాధలు అని. అవును, అజ్ఞానం ఉంది కావలసినంత. అది పోయేంత వరకు సుఖం ఉండదు. అజ్ఞానం పోతే కానీ సుఖం రావడానికి అవకాశం లేదు. సో అజ్ఞానం పోతే జ్ఞానం రాదు, జ్ఞానం వస్తేనే అజ్ఞానం పోతుంది. జ్ఞానం వస్తే ఏమంటే జ్ఞానం వస్తే సుఖం ఉంటుందా? సుఖమే ఉంది అని తెలుస్తుంది నీకు, దుఃఖమే లేదని తెలుస్తుంది. దేహం నేను అనుకోవడమే అజ్ఞానం, ఆత్మ నేను అని తెలుసుకోవడమే జ్ఞానం. సో ఇలా వ్యవహరిస్తున్న సందర్భంలో సరేనండి, బాహ్యంగా ప్రపంచంలో లౌకిక వ్యవహారాలు కానీ, వైదిక వ్యవహారాలు కానీ, అంటే పూజాది కార్యక్రమాలు కానీ, లేదా వృత్తి వ్యవహారాదులు కానీ ఏం చేస్తూ ఉన్నా కూడా దానికి కూడా ఒక శాస్త్రం ఉంటుంది. ఆ శాస్త్రానికి అనుగుణంగానే జీవించాలి. శాస్త్రాన్ని వదిలిపెట్టి యహ శాస్త్ర విధిం ఉత్సృజ్య వర్తతే కామకారత నససిద్ధిమవాప్నోతి నసుఖం న పరాంగతిం అంటారు. శాస్త్రజ్ఞానాన్ని వదిలిపెట్టి ఏ వ్యక్తి తనకి ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ ఉన్నాడో, నా ఇష్టం నా జీవితం అని అనుకుంటాడో, నీ ఇంట్లోకి వెళ్ళి నీ బెడ్రూమ్లో అంటే రెండో వ్యక్తి లేకుండా, అంటే భార్య కూడా లేకుండా, నువ్వు అక్కడే లోపల కూర్చొని తలిపేసుకొని నువ్వు ఏం చేసినా నీ ఇష్టం చెల్తుంది. తలుపు తీసి భార్య వచ్చినా కొన్ని ధర్మాలు ఉంటాయి, తల్లిదండ్రులు వస్తే ఇంకా ధర్మాలు, పిల్లలు వస్తే ఇంకా ఎక్కువ ధర్మాలు ఉంటాయి కదా. నీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడానికి అక్కడ అవకాశం లేదు కదా. కాబట్టి సమాజంలోకి వచ్చేటప్పటికి ఒకరి నుండి చుట్టూ సమాజం పెరుగుతుంది అని అంటే ధర్మాలు కూడా పెరుగుతాయి కదా. కాబట్టి ఏంటి అంటే అక్కడ ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడానికి అవకాశం లేదు. శాస్త్ర పద్ధతిలో ఉంటేనే నేను శాస్త్ర పద్ధతిలో ఉన్నాను అనుకున్నప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎలా ఉన్నారు, వాళ్ళని దండించచ్చా లేదా అనుసరించచ్చా, 2 రకాల అధికారాలు నీకు వస్తాయి. నీకు నిజం తెలుస్తుంది కాబట్టి. అలాగే అయ్యా ఇక్కడ
నీకు తెలిసిందే నిజమని అనుకుంటున్నావు. సహజంగా మానవులు ఏం చేస్తారు? మాకు ఇష్టం వచ్చినట్టు రాగం ద్వేషం, మాకు అన్నీ అనుకూలంగా ఉండాలని అందరూ అనుకుంటారు. నేను ఏమైనా చేస్తాను కానీ నాకు అన్నీ అనుకూలంగా ఉండాలి. ఎస్, అందరూ నాకు అనుకూలంగా ఉండాలి, అన్ని వ్యవహారాలు నాకు అనుకూలంగా ఉండాలి అనుకున్నప్పుడు ఇట్లాంటివి జరగవండి. దానికి ఈయన అంటున్నాడు, అయ్యా గృహస్థులు వృత్తి వ్యవహారాలు చేస్తూ ఉంటారు, అంతేకాదు పుణ్యాల కోసం పాపాల కొరకు పుణ్యకర్మలు చేస్తూ ఉంటారు. పుణ్యం కోసం చేస్తారా పాపం కోసం చేస్తారా? పాపం కోసం చేయరా? పాపం పోవాలని చేయరా? అవునా? పాపం పోవాలి అని కష్టాలు వచ్చినప్పుడు ఏదో పంతులు గారి దగ్గరికి వెళ్తే నీకు ఆ పాపం ఉంది, ఈ పాపం ఉంది, ఆ పాపం ఉంది, ఈ పాపం ఉంది అని అంటాడు కదా. ఉన్నాటి కొన్ని, లేనాటి కొన్ని, వీళ్ళకున్నాటి కొన్ని, వాళ్ళకున్నాటి కొన్ని కలిపి చెప్పేస్తారు. ఇహో ఏదేమో వచ్చినప్పటికీ ఆయనకు అవసరాలు తీరాలి, ఈయనకు కూడా బాధలు తొలగాలి. కాబట్టి ఖచ్చితంగా పాప నిరోధక కర్మలు, పుణ్య కర్మలు అన్నీ కూడా చేసి తీరాల్సిందే. ఇవన్నీ కూడా తెలుస్తూ ఉంటారు. బట్ ఇవన్నీ కూడా దేనికి చేస్తున్నాం? రాగద్వేషాలు ఉన్నాయి కాబట్టి. నీ ఇంట్లో నీ సుఖం కోసమే నువ్వు చేస్తావా? ఇతరుల సుఖం కోసం కూడా తప్పనిసరిగా చేయాల్సింది ఉంటుందా? అడిగినా అడగకపోయినా. పుట్టారు పిల్లలు అంటే లేదు గర్భంలో ఉండగా కూడా వాళ్ళకు అవసరమైన శాంతులు కూడా చేయాల్సిన అవసరం వస్తుంది. నీ చుట్టూ ఉన్న వాళ్ళ కొరకు. ఎందుకు? నీ చుట్టూ అంటే నీ పక్కింటి వాళ్ళ కొరకు చేస్తావా? చేయు. నీ కూతురు ఎక్కడో ఉన్న వాళ్ళ కొరకు చేస్తావు, నీ పక్కన ఎవరో ఉన్నవాడో వాళ్ళ కొరకు చేయవు. కారణం ఏంటి? రాగం ద్వేషం. రాగద్వేషాలు ఉన్నంత వరకు, అవునా, ఈ పుణ్య పాప అది కర్మలు చేసుకుని ఉంటాం. అప్పుడు కొంచెం ఉన్న ఇవి వదిలితే సత్యం కావాలి అని అనుకున్నప్పుడు ఏమయ్యా వేదాంతం అర్థం అవుతుంది. అంతవరకు అర్థం కాదు. రాగద్వేషాలని కొంచెమైనా తగ్గించుకోండి. ధర్మాధర్మాల గురించి ఆలోచించడం కానీ మొదలు పెడితే అప్పుడు వేదాంతం అర్థమవుతుంది. అవును, వేదాంతం అర్థం కావాలంటే రాగద్వేషాలు తగ్గాలి. మరి రాగద్వేషాలు లేకపోతే మహాత్ముడే నీ లోపల నుండి నువ్వేం చెప్తే అది ఉపనిషత్తు వాక్యంగానే బయటకు వస్తూ ఉంటుంది. దానికి అంటున్నాను, ఏమయ్య ఈ రాగద్వేషాల కారణం ఏంటయ్యా? లోపల ఉన్న గుణాలేనండి. ఎస్, తమోగుణం, రజోగుణం, సత్వగుణం అనే కదా. సత్వగుణం పెరిగే కొద్దీ రాగద్వేషాలు తగ్గుతాయి. రజోగుణం పెరిగే కొద్దీ రాగద్వేషాలు పెరుగుతాయి. రజోగుణానికి వెంట ముందు తమోగుణమే ఉంటుంది, తమోగుణం ఉన్న చోట రజోగుణం ఉంటుంది. సత్వగుణం ఎక్కడైతే పెరుగుతుందో తమోగుణం తగ్గిపోతుంది, రజోగుణం శుద్ధమవుతుంది. చేసే కర్మలన్నీ అనుకూలమైనటువంటి ఫలాలను ఇస్తాయి. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఏమయ్యా యావన్ మనో రజస పూరుషస్య సత్వేన వా తమసేన వా రుద్ధం చేతోభిరాహూతి నిరంకుశంకుశలం చేతరం వా. ఇక నువ్వు వద్దనుకున్నప్పటికీ కూడా పాపపుణ్యాలే జరుగుతూ ఉంటాయి. ఎలక్ట్ర గుణాలు, తమ గుణం, రజగుణం ఉన్నంత వరకు. అని చెప్పినా అర్థం కాదు. ఇది ఒక చిన్న పని చేయవయ్యా, అన్ని బాధల నుండే బయటపడిపోతాం. సత్వగుణం లోపల లేకపోతే అర్థం కాదు. అవునా? ఒక్క క్లాసు వినండి అయ్యా, లోపల విచారణ వస్తే బోళ్ళ పాపం నుండి దాటేస్తావు. ఆ పక్క ఇంకొక ఆయన ఎవరో చెప్తారు, ఏమని ఇంత పెద్ద పుణ్యకర్మ ఉంది, అవునా, దీనికి 5 పైసలు ఖర్చు లేదన్నా, వాళ్ళకి ఇంత పెద్ద లిస్ట్ చెప్పినా, ₹1,00,000 లిస్ట్ చెప్పినా, నువ్వు ఇంత చేస్తే ఇంత పుణ్యకర్మ వస్తుందో రాదో కూడా తెలియదు కదా. దాని వైపు ఆసక్తి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. దేనికి బాబు? ఎందువలన? సత్వగుణం లేదు కాబట్టి అర్థం కాదు. లోపల సత్వగుణం ఉంటే జ్ఞానం అర్థమవుతుంది, వివేక వైరాగ్యాలు కలుగుతాయి, పాపాలని దాటేస్తారు. కానీ జ్ఞానం లోపల లేదా, రజగుణం తమగుణం రాజ్యం వెళ్తూ ఉంటుంది. ఇక్కడ నిజం అర్థం కాదు
కదా. ఏది ఇష్టమో అదే చేయాలి అని అనిపిస్తుంది. దాని కొరకు పరుగులు తీసుకుంటూ మనసు వెళ్ళిపోతుందయ్యా. సా వాసనాత్మ విషయోపరక్తో గుణప్రవాహో వికృత షోడశాత్మ విభృన్ రూపవీదం అంతర్బహిష్టుంచ ప్రయిస్తామతి. దాని కొరకు ఏమిటి అంటే కరణ శరీరంలో తమస్సు విజృంభించింది అని అంటే అది రజోగుణాన్ని పెట్టుకొని బాహ్యమైనటువంటి కర్మల్లో పెడుతుంది. వెళుతూ ఊరికే వెళుతుందా, అది కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అన్నింటినీ పట్టుకొని వెళ్ళి అవునా మనసును కూడా లాక్కొని వెళ్ళి పంచభూతాలలో పడుతుంది. పంచభూతాల్లో పడుతుంది. పడిన తర్వాత ఏమవుతుంది? అదే చూడండి, సత్వగుణంలో ఉండేటప్పుడు ఏమవుతుంది అని అంటే ఉపాధికి నేను అన్యంగా ఉన్నాను అని భావం ఉంటుంది. అన్యంగా ఉన్నాను అన్నప్పుడు ఈ నేను అనేది కదా అందరిలో కూడా ఉండేది అని తెలుస్తుంది. ఈ భావం కలిగిందంటే రాగద్వేషాలు అడుగుతాయి, కరిగిపోతాయి. రాగద్వేషాలు కరిగితే బయట నుండి ఫలాలు ఏ వచ్చినప్పటికీ కూడా లోపల మనసు నిగ్రహించుకునే శక్తి వస్తుంది. అవునా? పాప కర్మలే జరగవు. పాప యొక్క కర్మలు అంటే రెండు బాహ్య వ్యవహారాలు, లోపల ఫలాలు కూడా కరిగిపోతాయి. రజోగుణంలోకి వచ్చామా, సత్వగుణం దాని లేదా, ఎవడన్నా ఒక చిన్న మాట అన్నాడు అని అనుకోండి, చిన్న మాట అన్నాడు అనేక మంది ఎదురవుతూ ఉంటారు. అవునా? అనేక మంది ఎదురవుతుంటారు. మన ఇక్కడ కరీంనగర్లో అనేక మంది వచ్చి ఒకరొకరు కూడా మాట్లాడుతున్నారు. ఒక అమ్మాయి ఆఫీస్లో చాలా కష్టం అవుతుంది స్వామి. ఏం కష్టం అవుతుంది? మా మేనేజర్ సూపర్వైజర్ ఉంటారు కదా, స్వభావం నచ్చట్లేదు. ఏమని? పని ఒత్తిడి పెడుతున్నారు. జీతం ఎంత వస్తుంది? బాగానే వస్తుంది. అవునా? నీకు జీతం బాగా ఇచ్చేటప్పుడు పని ఎక్కువ చేయాలా తక్కువ చేయాలా? పని ఎక్కువ చేయాలా తక్కువ చేయాలా? అవునా కదా? పైగా నువ్వు ఏం కోరుకుంటావు? ప్రమోషన్ కూడా కోరుకుంటావు. వాడు ప్రమోషన్ ఎప్పుడు ఇస్తాడు? అవునా? నీ ఎక్స్పీరియన్స్ను, నీకున్న నాలెడ్జ్ని చేసే పని పట్టిస్తాడా, లేదా నీకున్న ఎక్స్పీరియన్స్ పట్టిస్తాడా? అదే గవర్నమెంట్ సెక్టర్లో అయితే ఇన్నేళ్ళు పనిచేశాడు కాబట్టి ప్రమోషన్ అని అంటాడు. అవునా? వాడికి ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, పనిచేశాడా లేదా, వాడు ఆ టైం చూసుకొని ఇచ్చేస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ ఏం చేస్తాడు? ఎన్నేళ్ళ నుంచి పనిచేస్తున్నావు? నథింగ్. నీకు ఎంత వయసా? డోంట్ కేర్. ఎంత చదువా? వాడు ఇచ్చినటువంటి పని తక్కువ సమయంలో చేసి ఇంకా పని చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారా? కాస్త కూడా ప్రమోషన్ ఇచ్చేస్తాడు. వాళ్ళకంటే పెద్దవాళ్ళందరూ పక్కకు తీసి పారేసుకొని పైకి తీసుకుని లాక్కొని వెళ్ళిపోతారు. అవునా? సో కాబట్టి ఏంటి అని అంటే మన మనసుని ఆ పనికి అనుకూలంగా పెట్టి వాళ్ళు ఇస్తూ ఉన్నటువంటిది శాలరీ ఇంత ఇస్తున్నాడు కదా, ఇంకా నేను పని చేయగలగాలి, ప్రమోషన్ కూడా కొట్టాలి అనుకుంటే నువ్వు ఎక్కువ పని చేయాలి. వాడి దృష్టిలో బెస్ట్ అనిపించుకునేటట్టు ప్రయత్నిస్తే దాన్ని ఎగిరిపోయి లోపల కించిత్ సరిదిద్దుకోవడమే. కానీ అది సత్వం ఉన్నప్పుడు అర్థం అవుతుంది. ఒక్కొక్కసారి వాళ్ళు అడిగిన మనం చెప్పినప్పుడు కూడా అర్థం కాదు. సమయం అది కాదు, ఏదైనా చిట్కా ఉంటే చెప్పండి, లేదా హోమం ఉంటే చెప్పండి. ఇట్లా చేసే మహానుభావులు కూడా ఉన్నారు. ఆఫీసులో మా అల్లుడికి కష్టంగా ఉందని శాంతి హోమం చేస్తున్నానండి. నీ తలకాయలాగా ఉంది. ఏమని చేస్తున్నావు శాంతి హోమం? వాడు భాష ఎగిరిపోవాలని చేస్తున్నావా? వాడు భాషను తిట్టకూడదని చేస్తున్నావా? ఒత్తిడి చేయకూడదని చేస్తున్నావా? ఏమవుతా ఇప్పుడు? నువ్వు చేసేది పుణ్యకరమైన నీకు పనికిరాదు. అవునా? పనికొస్తుందా? పనికిరాదు. కాబట్టి ఏంటి అయ్యా, సత్వగుణాన్ని కానీ పెంచుకున్నావో నువ్వు ఎక్కడ మార్పు చేసుకుని డెవలప్ కావాలో నీకు తెలుస్తుంది. నువ్వు సత్వగుణాన్ని కానీ పెంచుకోలేదా, రాగద్వేషాలు పెరుగుతాయి, ఇంకా ఒత్తిడి పెరుగుతాయి. వాడు అంటే వీడేమి తిరిగి అనలేడు, కానీ ఇంటికి వచ్చి 4 గంటలు దాని గురించి చింతించేయండి. అనవసరంగా ఎక్కువగా ఆలోచన చేస్తే లోపల ఒత్తిడి తమగుణంలో పడిపోతాడు. వీడికి డిప్రెషన్ కూడా రావడం, రోగాలు రావడానికి కూడా అవకాశం ఉంది. పైగా ఏమంటారు, సూపర్వైజర్ వల్ల ఈ విధంగా వీడు రోగాలు పాలయ్యాడు అంటారు కదా. నీకు అవగాహన ఉందా? సరైన విచారణ ఉందా? దానికి అంటారు చేసే పని లౌకికమైన పారమార్థికమైన నీ నిజరూపం వైపు నువ్వు కానీ పయనిస్తూ ఉంటే
నీకు శక్తి పెరుగుతుంది, అర్థం చేసుకునే జ్ఞానం పెరుగుతుంది, నువ్వు నీకున్నటువంటి ఒత్తిడుల్ని అధిగమించి పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఈయన నేరుగా పారమార్థికం గురించి చెప్తున్నారా? గుర్తిస్తే అన్ని విషయాలలో కూడా వ్యక్తి ఎదుగుదల సత్వగుణం మీదనే ఆధారపడింది. అది గుర్తించలేదా? నేను ఈ దేహం అనుకున్నాడా? చుట్టూ ఉన్న అందరి మీద ఏదో భావం పెట్టుకుని వ్యవహరిస్తుంది. పైగా ఏమంటారు, ప్రారంభంలో ఏదో బాధలు వచ్చాయి, దాంట్లో హోమం చేసి పూజలు చేసింది, ఏం లేదు, అన్నీ చేయండి అని చెప్తూ ఉంటారు. వాటిలోనే ఇరుక్కుపోతే నీ తలకాయ ఏం పెరుగుతుంది? మనసు కొంచెం ఉపశాంతి ఉంది, జ్ఞానం పట్టుకున్నావా, అర్థం చేసుకుని పైకి ఎక్కి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. కానీ లేకపోతే ఏముంటుందండి? తినడానికి తిండి ఉంటుంది, దానికే అన్నారు తిండి కోసం బతికేవాడిని అసురుడు అని. అవునా? మా డబ్బు కోసం బతికేవాడిని రాక్షసుడు. అదేంటండి? ఎస్, తిండి కోసం బతికేవాడైనా దొరికితే చాలు శాంతి పొందుతాడు. అవునా? డబ్బు కోసం బతికేవాడు ఏం చేస్తాడు? ఎక్కడెక్కడ ఎవడెవడు దాచిపెట్టుకున్నాడా, పెట్టుకున్నాడా, అందరినీ వేధించి లాక్కొని వచ్చి దాచుకోవాలి అనుకుంటారు. డబ్బే జీవితం అనుకుంటారు, రాక్షసుడే అవుతాడు. భోగం కోసం డబ్బు అనుకున్నాడు, అధమాధముడుగా మారిపోతాడు. అవును? సో కదా, కాబట్టి ఇక్కడ ఏంటి అంటే మరి దేనికోసం డబ్బు అంటే ధర్మకార్యాల కోసం డబ్బు అని అనుకున్నవాడు ధర్మకార్యాలు పెంచుతాడు, ఇతరులకు ఉపయోగపడతాడు. నేరుగా ఇతరుల అభివృద్ధి కోసం అనుకున్నాడా, వీడు మహాత్ముడుగా మారుతాడు. దాని యజ్ఞకర్మ అను. యజ్ఞకర్మ మూడోదేమో ధార్మికం అయితే ఇది యజ్ఞకర్మ నిష్కామకరంగా మారిపోతుంది. ఏమవుతుంది? భగవంతుడు లోపల నుండి అజ్ఞానం అంతా కాల్చేస్తారంటే వాడికి అందరి కోసం, అందరి సుఖం కోసం, అందరి ఎదుగుదల కోసం పాటుపడేవాడికి నేను నడిపిస్తాను. ఇదంతా కూడా ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మతాదాత్మ్యం పెరిగితే ఇదంతా వస్తుంది. దానికి ఏంటంటే సత్వగుణం పెరిగే కొద్దీ దివ్యగుణాలు పెరుగుతాయి, దివ్యగుణాలు పెరిగే కొద్దీ వ్యక్తి ఆత్మతో తాదాత్మ్యం పెరుగుతుంది, అజ్ఞానం నుండి బయటపడతాడు, జ్ఞానం పెరుగుతుంది. అది కాకుండా కేవలం ఈ శరీరం నేను అనుకున్న ప్రపంచంలో నువ్వేం చేసినా అది నీకు ఇంకా రకరకాలైనటువంటి బాధలకే దారి తీస్తుందండి. ఒక పని చేశాడు, ఏదో వచ్చింది, తర్వాత ఇంక 2 పనులు చేద్దాం అనుకుంటాడు, ఇంకో కొంచెం వస్తుంది, 4 పనులు చేద్దాం అనుకుంటాడు, అటు వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ నేను సుఖపడుతున్నానా, దుఃఖపడుతున్నానా అలా ఆలోచించుకునే అంత వ్యవధి కూడా ఉండదు. అవునా కదా? చేస్తున్నాం లౌకికమైన దైవికమైన కూడా వీటి వల్ల నాకేం కలిగింది ఆలోచన చేస్తేనే ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. కొంతమంది మేల్కొని బాధపడతారు, ఇంకొంతమంది నిద్రలో కూడా బాధపడతారు. అవునా? నిద్రలో కూడా బాధపడతారు. ఏమండి, నేను నిద్రపోయేటప్పుడు అనుకున్నానంటే 4-5 గంటల పాటు అస్సలు ఆలోచన కూడా లేకుండా నిద్రపోతాను అనేవాళ్ళు ఎంతమంది చేతండి? ఒక 4 గంటలు అయినా సరే థాట్ కూడా లేకుండా ప్రతిరోజు మినిమం 4 అవర్స్ అయినా ఆలోచన అనేది రానివ్వకుండా నిద్రపోతాను అనేవాళ్ళు ఎంతమంది? కారణం ఏంటి? మనసు మాట వినట్లేదు. అక్కడ ఎందుకు వినట్లేదు? దాన్ని మేలుకున్నప్పుడు అంతా అల్జల్ తయారు చేసేస్తాం. కాబట్టి అది పండుకున్నా కూడా కష్టాలు పాలవుతున్నాయి. మేలుకున్నప్పుడు శుద్ధం చేస్తే నిద్రలో హాయిగా గాఢ నిద్ర పట్టిందా శక్తి నిండుతుంది, దాంట్లో అద్భుతమైనటువంటి సుఖం అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి ఇక మెలుగు ఉన్నప్పుడు చేస్తున్నటువంటి పనుల వల్లనే అక్కడ తమోగుణం రజోగుణం కానీ పెరుగుతూ ఉందా, లోపల అలసడలు పెరిగిపోతూ ఉంటాయి. ఇంకేమో ఏదో ఉంది. విచిత్రం ఏంటి అంటే ఆ మనసులో ఆలోచనలు ఎడిపోతున్నాయో ఆ తర్వాత ప్రపంచంలో వ్యవహారాలు కూడా అడిగిపోతుంటాయి.
మరి జ్ఞానం ఎందుకయ్యా? నువ్వు చేసే ప్రతి పనిలోనూ ఒక ఆలోచనలోనూ రైటా రాంగా చూసుకోగలిగేటట్లయితే ఏది రాంగో దాన్ని రిమూవ్ చేస్తే, ఏది రైటో దాన్ని పెంచుకుంటూ ఉన్నావా, నీ జీవితం నీ వైపు తిరుగుతుంది. అవునా? ఆలోచించి పనిచేసేవాడు మనిషి. తప్పల్ని పూర్తిగా పక్కకు తోసేసి వ్యవహరించేవాడు దేవుడే. రాక్షసుడు, అసురుడు, మానవుడు, దేవుడు నిత్యం నిరంతరం ఏం కొంతమంది ఉంటారు, నేనేం తప్పులు చేయనండి, ఏం చేస్తావు, ఏదో ఒకటి ఎదురు చేసుకుంటూ వెళ్ళిపోతుంటావు. ఏమంటారు? తోసింది చేసేవాడినే పశువు అంటారు. లోపల ఏం తోస్తే అది చేసేవాడిని పశువు అంటారు. లోపల ఏ థాట్ వచ్చినా ఆపి శాస్త్రంతో పరిశీలించి నాకు ఉపయోగమా కాదా అనుకొని ఆలోచించి చేసేవాడిని మనిషి అంటారు. ఇది మంచా చెడా ఎడు లోపల కూడా లేని మనం తీసి పారేస్తాను అనుకునే వాడు దైవత్వాన్ని. అంటే సత్వగుణం పెరుగుతూ ఉంది, సత్వగుణం పెరుగుతూ ఉంది అని అంటే దానికి నీళ్లు స్వచ్ఛంగా ఉన్నాయంటే లోపల లోతు ఎంత ఉందో తెలుస్తుంది కదా. లోపల భూమి ఎక్కడుందో తెలుస్తుంది కదా నీళ్ళ లోపల. అలాగే ఏంటి అంటే మనసు స్వచ్ఛం అవుతుంది అంటే మనసుకు వెనకలో ఉన్న నేను ఎవరా తెలుస్తుంది. ఆలోచనలలో పడి కొట్టుకుపోయేవాడికి నేను అనేది తెలియదు. ఆలోచనలని కంట్రోల్ చేసేటువంటి వాడికి నేను ఎవరా అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. నేనెవరో స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరు చెప్తున్నారు ఇక్కడ? ఎవరు చెప్తున్నారు? అలాగా ఎవరికి లోపల స్వచ్ఛత కలుగుతూ ఉందో వాడు శ్రీహరి పాదాలను పట్టుకుంటాడయ్యా. దైవం ఎందు ఇప్పుడు అందరూ దేవుడి దగ్గరికి వెళ్తారు, అలా కాదా? చేస్తూనే ఉంటారు. బాగా గమనించి చూడండి. దేవుడు దైవకర్మలు చేస్తే అది వస్తుంది ఇది వస్తుంది అని వాటి కోసం చేస్తున్నారా? దేవుడికి ఇష్టం కాబట్టి చేస్తున్నాము అని అనుకుంటున్నారా? మిమ్మల్ని మీరే అనేది కాదు, అనేక మందితో కలుస్తూ ఉంటారు కదా, అవునా? దైవకర్మలో కలిసినప్పుడు నాకు దేవుడు అంటే ఇష్టం కాబట్టి ఆయనకి ఇష్టం వచ్చింది చేస్తున్నాను అని అనుకుంటున్నారా? ఇది చేస్తే ఇది వస్తుంది ఆ చేయించే వాళ్ళు కూడా అదే చెప్పేస్తారుగా, అవునా కదా? ఇంత పెద్ద సంక్రమణ చెప్తావు, నువ్వు చేస్తే ఇన్ని పాపాలు వెళ్ళిపోతాయండి, ఇన్ని పుల్యాలు పెరిగిపోతాయండి, నీ కోట ఓహో పెద్దదైపోతుందండి అని చెప్తారు. కానీ అదే నువ్వు పరమాత్మ అయ్యా, అందరికి ఇచ్చేవాడిగా మారవయ్యా, అన్ని కలిగి ఉన్నటువంటి వాడిగా గుర్తించవయ్యా. ఎంతమంది తెలుసుకుంటున్నాను? కారణం తనెవరో తనకు తెలియదండి. ఏది ఓకే 7-8 నుండి కదా, 8వ శ్లోకం 692 పేజీ 8వ శ్లోకం చెప్పండి. గుణానురక్తం వ్యసనాయ జంతో యదా ప్రదీప్తో కృతవర్తిమశ్నన్ పదం తదా గుణ కర్మానుబద్ధం వృత్తిర్మనశ్రయతే నృత్వతత్వం. గంధాకృతిస్పర్శ రసౌ శ్రవాంసి విసర్గరత్యత్యభిజల్పశిల్ప ఏకాదశం శ్రీకరణం మమేతి. ఏకాదశామే మనసో వికారే సహస్రశతశ కోటిశ్చ క్షేత్రజ్ఞతో క్షేత్రజ్ఞయేతా మనసో విభూతి.
ఆవిరహితాత్వాపి తిరోహితాశ్చ. అది ఆయన చెప్తున్నాడు ఏంటి అంటే, వ్యక్తికి జడమైన వస్తువుల నుండి చైతన్యవంతుడైన భగవంతుడి వైపు దృష్టి మడుతుంది అని అంటే, దైవాన్ని ఇష్టపడే కొద్దీ సత్వగుణం పెరుగుతుంది. ఆ సత్వగుణం దైవంతో మనకున్న సంబంధాన్ని గురించి తెలుస్తుంది. ఏంటి మనకు దైవానికి ఉన్న సంబంధం? ఏకత్వమే సంబంధం. అవునా? దైవమే నేనై ఉన్నాను, దైవమే నేనై ఉన్నాను. ఈ భావం ఎక్కడైతే పెరుగుతుందో వ్యక్తికి అద్భుతమైన శక్తి వస్తుంది. ఈ శక్తి వలన ఏమవుతుంది అని అంటే, ఎక్కడ మనస వాచ కర్మణ జరగకూడనివి జరగకుండా ముందు రక్షించుకుంటారు. బాధలు తొలగడానికి అవకాశం ఉంటుంది. రెండోది, ఏది చేయాలో ఉపాధుల చేత అది చేయిస్తున్నాను అని అనుకుంటాడు. మూడోది ముఖ్యమైనది, చేయిస్తున్నాను అనుకున్నప్పుడు చేస్తున్నాను అనే భావం తగ్గిపోతుందిగా. అవునా? చేస్తున్నాను అని అనుకుంటే ఏం చేస్తే అది వచ్చేస్తుంది. కానీ చేయిస్తున్నాను అని అనుకున్నప్పుడు నేను యజమానిగా ఉన్నానని తెలుస్తుందిగా. అసలు నేనెవరు? నేను ఆయనే అయ్యున్నాను. కానీ విషయ ఆసక్తి అర్థకామాలలో ఇరుక్కుపోయి ఉన్న మనస్సు వాటి వెంటే పరుగులు తీస్తుంది. కానీ దైవంతో సంబంధాన్ని పెంచుకుంటున్నటువంటి మనస్సు బయట విషయాలను కూడా దూరం పెట్టి లోపల ఆలోచనలు కూడా కంట్రోల్ చేసేస్తుంది. లోపల ఆలోచనలు కూడా కంట్రోల్ చేస్తుంది. క్రమంగా జ్ఞానంలో నిలబడతాయి. మనసును కంట్రోల్ చేయడం ఈజీయా? ప్రపంచంలో దేన్నైనా కంట్రోల్ చేయొచ్చునండి, మనసును కంట్రోల్ చేయగలను. నీకు దేవుడు ఏంది ఇష్టం కలిగి ఉంటే నీ మనసుని కంట్రోల్ చేయగలవు. దైవం ఎందు ఇష్టం ఉంటే. అవునా? అక్కడ చూడండి, రావణాసురుడు ముల్లోకాలు జయించాడు కానీ వాడి మనసును వాడు జయించలేదు. ఎందుకంటే దేవుడు అంటే ద్వేషం, విచిత్రం. మళ్ళీ దైవకర్మలు చేస్తూనే ఉంటాడు. ఎందుకో చేస్తే వస్తాయండి కావాల్సినటువంటి అని. అవునా? దైవకర్మలు చేస్తే కావాల్సినట్టు వస్తున్నాయండి, అన్నీ వస్తాయి. మీరు తినేది ఏంటి చెప్పండి? ఏం తింటాడు? ప్రార్థన అవునా కదా? ఏం తింటావు? ప్రార్థన. నువ్వు వచ్చేటప్పుడే నువ్వు వెనకలు వేసేసి పంపించేస్తాడు మూట, నువ్వు అదే తింటావు. అందుకే చూపిస్తారు, శవాన్ని తీసుకెళ్ళి వెళ్ళేటప్పుడు కూడా పట్టుకు వెళ్తారే, ఏమంటారు దాన్ని? అన్నం తీసుకెళ్తారు సగం ఉడికింది, ఏమంటారు దాన్ని? కర్మను తలకొరివే అంటారు. అన్నాన్ని ఏమంటారు? ఏమంటారు? పిండాకు కూడా అంటారు. పిండం కూడు అది ఇటీరు ఇట్టేస్తారు వెనక నుండి. అర్థమైందా? ఏమయ్యా అంటే, అదే నువ్వు బతికినంత వరకు కూడా ఈ శరీరం తినేది వెనకలో ఉన్నదే, ఆ ప్రారంధమే. అర్థమైందా? నువ్వు తినేది ప్రారంధమే. ప్రారంధం కంటే ఎక్కువ ఎవడైనా తింటాడా? బాగా గమనించి చూడండి, కోట్లు ఇంట్లో ఉన్నా కనీసం రుచికరమైన తిండి కూడా తినడం వాళ్ళు చాలా మంది ఉన్నారా లేదా? ఎక్కడో పక్కన పెట్టండి, మీ ఊర్లోనే ఎంతమంది ఉంటారో అనుకోవాలి. దేహానికే కదా అది ఆయుష్. వాడు చెప్పేది రైట్ కాదు, చెప్పడంలో రైట్ కాకపోవచ్చు, ఉండొచ్చు. కానీ వ్యక్తి చేస్తున్న తప్పుల వల్ల ఏమవుతుంది? లోపల భయం వచ్చిందా? భయం వచ్చిన వాడు శ్వాస వేగంగా పీల్చుకుంటాడు. అవునా? ప్రశాంతంగా ఉన్నాడు వాడు 4 సార్లు పీల్చుకునేటప్పుడు లోపల ఈయన ఒకసారి పీల్చుకుంటాడు. వాడు ఏం చేస్తాడు? లోపల భయం పెరిగింది అని అంటే, అవునా, ఈ శ్వాస వేగం కూడా పెరుగుతుంది, తొందరగా వస్తాడు. ఈ చర్చ లోపల అన్నీ కూడా ఎగిరిపోతాయి. సో కాబట్టి చెడు ఆలోచిస్తేనే ఆవేశం పెరుగుతుంది లోపల.
రక్తపోటు పెరుగుతుంది, రక్తపోటు పెరుగుతుంది. సో కాబట్టి ఏంటి అంటే వ్యక్తి నేను మంచి చేయాలి అని, నాకు దైవం కావాలి అనుకున్నప్పుడు ఆయనకి ఇష్టమైందే చేస్తాను అంటాడు. ఫస్ట్ థింగ్ అదే, ఆయనకి ఇష్టమైంది చేస్తే మాకు అవసరమైంది వస్తుంది ఈ నమ్మకం ఉండాలి. అదే కదా, ఎవరూ లేకపోయినా కుంతి కృష్ణుడికి అప్పచెప్పింది పిల్లల్ని. చెప్పింది ధర్మరాజుకి, తమ్ముళ్ళని ఎవరిని తప్పు చేయనీయకు అని. అలాగే నడుచుకున్నారు కాబట్టి వాళ్ళు కృష్ణుడు చెప్పింది చేయండి అని. కృష్ణుడు చెప్పినట్టు చేయండి అని. తప్పు చెయ్యకు అన్నది కానీ పదే 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 తప్పును యాక్సెప్ట్ చేయకు అని కూడా చెప్పింది. నీ మీద ఇంకొకటి పదే పదే తప్పులు చేస్తూ ఉంటే, మీకు అన్యాయం అక్రమం అన్యాయం ధర్మధర్మం చేస్తూ ఉంటే ఓర్చుకోవడం కూడా తప్పే అని చెప్పింది. ఇష్టం వచ్చినట్టు తిడుతుంది ఒకసారి వాళ్ళు అరణ్యవాసంలో ఉన్నప్పుడు. ఏమో వర్తమానం పంపిస్తుంది, నేను ధర్మంగా నడుచుకోమన్నాను కానీ అవునా మిమ్మల్ని మీరు రక్షించుకోవద్దు అని చెప్పలేదు, పదే పదే అధర్మాత్మల చేత మోసగించబడమని చెప్పలేదు కదా. కాబట్టి ఏంటి అంటే వాడిని ప్రారంభవశాత్తు కర్మవశాత్తు జ్ఞానం లేకపోవడం వలన భరించావు, ఎప్పుడు జీవితాంతం భరించాలనా. కాబట్టి దుర్మార్గుడు మీ మీద పదే పదే బాధలు కలిగిస్తూ ఉంటే ఓర్చుకోవాల్సిన అవసరం లే. ఇద్దరిది లేపేయండి అని చెప్పింది ఆమె, కృష్ణుడికే చెప్పి పంపిస్తుంది. కృష్ణుడు చెప్పి మీ అమ్మాయికి చెప్పింది అని చెప్తాడు ఆయన, మీ అమ్మాయికి చెప్పింది అని చెప్తాడు. సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే దైవం ఎంత ఆసక్తి కలిగినప్పుడు సరైన జ్ఞానం వస్తుంది. సరైన జ్ఞానం ఎక్కడ ఇస్తుందో సరైన రిలేషన్ ఉంటుంది, అవునా. అప్పుడు గుణదోషాలు స్పష్టంగా అర్థమవుతాయి. కాబట్టి చెడు చేయకపోవడమే కాదు, చెడుని నిరోధించే శక్తి కూడా వస్తుంది. చెడుని నిరోధించే శక్తి కూడా వాళ్ళకు వస్తుందయ్యా. సో కాబట్టి తెలిసినా తెలియకపోయినా ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, అందరిలో దూరి అన్ని ఉపాధుల ద్వారా వ్యవహరించేది ఆయనే, అవునా కదా. ప్రత్యేకంగా ఆయన నీకు ఆయన ఎందుకు ఇష్టం కలిగింది అంటే, నిజంగా దేవుడు ఎందుకు ఇష్టం కలిగింది అంటే నీ కర్మలలో దోషాలు వెళ్ళిపోవాలి, నీ ఆలోచనలలో దోషాలు వెళ్ళిపోవాలి, పారదర్శకత పెరగాలి, పైగా లోపల నుండి ఏకత్వ దృష్టి పైకి రాగలగాలి. అప్పుడే వ్యక్తి అనేక మంది కోసం బతకడం అనేది తెలుస్తుంది. వాడు జనాల హృదయాలలో కూర్చుంటాడు, నిజంగా జననాయకుడు అవుతాడు. అలాగా ముందుకు వెళ్ళాలయ్యా తెలుస్తుంది. ఏంటి అంటే జీవుడికి తనెవరు తన కానిది ఏంటి అనే విషయం లోపల నుంచి విజ్ఞానాన్ని భగవంతుడు ఇస్తాడు. 10వ అధ్యాయంలో చెప్పాడు కదా, అదే ఎవడో సత్యాన్ని గురించి తెలుసుకుంటూ సత్యస్వరూపుడైన భగవంతుడి ఇష్టాన్ని పెంచుకుంటూ, అవునా, ఆయన గురించి తెలుసుకుంటూ, ఆయన గురించి చర్చించుకుంటూ, ఆయన గురించి మాట్లాడుకుంటూ ఆయన కొరకు బతుకుతూ ఉన్నాడు. అలాంటి వాడు హృదయంలోకి వెళ్ళి మండుతూ ఉన్న దివిటి కాగడ జ్ఞానం అనే కాగడాన్ని తీసుకెళ్ళి అజ్ఞానం అనే చీకటి నేనే కాల్చేస్తానయ్యా, అజ్ఞానం అనే చీకటిని నేను తొలగించేసేస్తాను. వాడికి ఏం తెలుస్తుంది, లోపల తనెవరో స్పష్టంగా గోచరిస్తుంది. దైవం మీద ఆసక్తి పెంచుకున్న వాడికి తనెవరో స్పష్టంగా గోచరిస్తుంది. దానికి చెప్తున్నాను చూడండి 13. క్షేత్రజ్ఞ ఆత్మా పురుష పురాణ సాక్షాత్ స్వయం జ్యోతిరజ పరేశ వాసుదేవః స్వమాయయాత్మన్యమధీయమానః యథా నిలస్తావర జంగమానాం ఆత్మస్వరూపేణ నివిష్టయీషేత్ ఏవం పరో భగవాన్ వాసుదేవః నయావదేతాం తను బృన్నరేంద్ర విధోయమాయాం విముక్త సంగో వేదాత్మతత్వం ప్రమతీహ తావతు నయావదేతన్మనాత్మలింగం సంసారతాపావపనం జనస్య యచ్చోకమోహమయనాథలోభ వైరానుబంధం భ్రాతృవ్యమేనం తదప్రవీర్యం
ఉపేక్షయాధ్యేదితమప్రమత్త గురోర్హరేశ్చ జహివ్యలీకం స్వయమాత్మమోషం. ఏమైందయ్యా? ఇప్పుడు అలాగే ఎవరైతే దైవాన్ని ఇష్టపడుతూ ఉన్నారో 3 అవస్థలలో కూడా ఆత్మ విచారణ కొనసాగుతుంది. దైవం ఆసక్తి పెరుగుతుంది అని అంటే క్రమంగా శాస్త్రం అర్థమవుతుంది. అర్థమైనప్పుడు నేను ఉపాధుల కంటే అన్యత్వంగా ఉన్నాను అనే భావం ఎప్పుడైతే పెరుగుతుందో దాన్నే అన్నారు క్షేత్రజ్ఞుడు. క్షేత్రజ్ఞుడు. క్షేత్రం అంటే తెలియబడేది, క్షేత్రజ్ఞుడు అంటే తెలుసుకునేవాడు. ప్రపంచాన్ని చూసినట్లే శరీరంలో బుద్ధిని కూడా చూడటం అనేటువంటిది జరుగుతుంది. చూసేవాడు నేను క్షేత్రజ్ఞుడు, చూడబడేది ప్రపంచంలో భాగం. స్థూల ప్రపంచమా, సూక్ష్మ ప్రపంచమా, కారణ ప్రపంచమా, ఇదంతా అన్యమైనటువంటిది కదా. ఈ లోపల నుంచి చూసేవాడు ఎవరయ్యా? శాస్త్రం చెప్తుంది ఒక్కడేనండి, వాడే భగవంతుడు అని. అంతేనా? ఇప్పుడు నువ్వెక్కడున్నావు? పలానా చోట ఉన్నానండి. నువ్వెంత ఉన్నావు? కొలిసి చెప్తానండి. ఏమంటే నువ్వు అడిగింది హైటా వెయిటా లేకపోతే వయసా? సరేలే, కానీ నీ మనసు ఎంత దూరం ఉందో చెప్పు, చెప్పగలరా? చెప్పగలరా? చెప్పచ్చు. నీ పంచ జ్ఞానేంద్రియాలతో ఎంతైతే చూస్తున్నావో అంతే ఉంటుంది నీ మనసు. అర్థమైందా? ఇప్పుడు శారదామాల గురించి చెప్తావా అంటే అట్లా చూస్తే కనిపిస్తుందా లేదా? కనిపిస్తుందా లేదా? ఉందండి మనసులో. ఓ మనసు అక్కడ దాకా వ్యాపించుకుంది. అమర్నాథ్ గురించి చెప్తావా? చెప్తానండి, అక్కడ దాకా వ్యాపించుకుంది. కైలాసం గురించి చెప్తావా? చెప్పలేనండి, నాకు గోచరించదు. ఒకవేళ ఏమైనా ఫోటోలుగా అలా ఉండొచ్చు, నేను అంతవరకే చూసుంటే. సో కాబట్టి పంచజ్ఞానేంద్రియాలతో ఎంతైతే దర్శించున్నామో మన మనసు అంతే. అవునా? ఇక శాస్త్రాల దాకా వెళ్ళి ఏవైతే తెలుసుకొని గుర్తుపెట్టుకున్నామో మన బుద్ధి అంతా. వీటన్నిటిని బట్టి చేసిన కర్మలు, తెలుసుకున్న విషయాలు, నేర్చుకున్న జ్ఞానం, వీటంతటిని బట్టి లోపల గుణాలు అనేటివి వ్యవహారంలో వ్యక్తమవుతాయి. అవునా కదా? జనరల్గా అంటారు, వీడు పని మొదలు పెడితే సార్, లేదా నోరు తెస్తే సార్ వాడు సంస్కారం ఏంటి చెప్పేయచ్చు. నోరు తెస్తే కదా పైకి చూడడానికి చాలా అందంగా ఉన్నారు అన్నట్టు, నోరు తెచ్చినట్టు అంటే వాడు సంస్కారవంతుడా, సంస్కారహీనుడా? మాటలో అర్థమైపోతుందండి. మౌనంగా ఉన్నట్టు అంతవరకు ఎవడు అర్థం కాదు కదా. మనం బయటకు వచ్చాడు మరేంటో అర్థమైపోతుంది. ఏంటి? కారణ శరీరం అదండి, కారణ శరీరం అదండి. ఇవన్నీ నీకు తెలుస్తున్నాయా లేవా? తెలుస్తున్నాయి. మరి నువ్వెవరు? తెలియట్లేదు. ఎక్కడున్నావు? తెలియట్లేదు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నానో తెలియట్లేదు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటానో తెలియట్లేదు. కారణం ఏంటి? నీ రూపము అనంతమే, కాలము అనంతమే, అందుకే అవి గోచరించట్లేదు. దానికి నేను అనేవాడు అందరిలో ఒక్కడే అయి ఉన్నాడు. బట్ ఒకటి మాత్రం నిజం, ఏంటి? నువ్వు జ్ఞానివా అజ్ఞానివా? జ్ఞానివా? అయ్యా నేను పెద్ద జ్ఞాని కాకపోవచ్చునేమో కానీ అజ్ఞాని మాత్రం అదండి. పెద్ద జ్ఞానం లేకపోవచ్చు, పూర్ణ జ్ఞానం లేకపోవచ్చు, కొంచెమైనా జ్ఞానం ఉన్నటువంటి వాడిని. జ్ఞానం ఆత్మలక్షణం, ఉన్నాను అనే భావం ఆత్మలక్షణం. అవునా? ఆనందం కావాలి అనే భావం ఆత్మలక్షణం. సో కాబట్టి నువ్వెవరయ్యా? ఈ నేను అనేవాడు అందరిలో ఉన్నవాడు ఒక్కడే సచ్చిదానంద స్వరూపుడు అయి ఉన్నాడు. సో నువ్వు అనంతమైన ఆత్మ చైతన్యానికి అయి ఉన్నావు. అయితే ఇప్పుడు ఏంటంటే నేను లేకుండా ప్రపంచం ఉండడానికి అవకాశం లేదు. నా మీదనే ప్రపంచం ఆధారపడి ఉంది. సింపుల్. ఇదంతా ఏంటంటే బుద్ధిలో సత్వగుణం పెరిగే కొద్దీ అర్థమవుతుంది. అది ఎలా అండి? నేను అనేది లేకుండా చేయి కదులుతుందా? నేను కదిలించాలి అనుకుంటే కదులుతుంది. చెయ్యి అయినా, కాలైనా, బాడీలో ఏ పార్ట్ అయినా. ఇంతెందుకు కనురెప్పలు కూడా, కంట్లో నేనుంటే అది కల్లోకి వెళ్ళాము, లేదా
నిద్రలోకి వెళ్ళామనుకోండి, స్థూల దేహం నుండి వితడరా అయిపోతుంది. సత్తా మాత్రం ఉంటుంది, ప్రాణాలు పనిచేస్తున్నాయి, సత్తా ఉంది కాబట్టి ఊరికే జనరల్గా లోపల కదలిక కదులుతాయి. కానీ తెలిసి కదలికలు ఏమీ రావు. నేను సూక్ష్మ శరీరంలో కూర్చుంటే కళలు మాత్రమే తెలుస్తాయి. నేను కారణ శరీరంలోకి వెళ్తే స్థూల సూక్ష్మ శరీరాల స్పృహ కూడా. నేను స్థూల శరీరాన్ని పూర్తిగా వదిలేస్తే ఇది చచ్చిపోతుంది. ఉంటుందా మళ్ళీ? శవం ఉంటుందా? కొద్ది రోజులే. నేను వదిలేస్తే డెడ్ బాడీ కూడా కొద్ది రోజులే. దాంట్లో కూడా సత్తు బెతర్ రాయిపోతుంది. సో కాబట్టి ఏంటి, ఈ నేను అనేది ఏదైతే ఉందో ఇది జడ వస్తువుల్లో కూడా ఉన్నది అనే భావనలో ఉంది సత్తా కదా. ఎక్కడైతే చిత్ అంశ ప్రవేశించిందో జీవులు అనేవాళ్ళు వ్యక్తం అవుతారు. ఎవరి దృష్టి ఈ చిదంశం వైపు తిరిగిందో ఆనందం పెరుగుతుంది. అందరూ బాగుండాలి అనుకునే వాడికి అంటే సమష్టి వైపు దృష్టి మళ్ళీ తేని ఆనందం పెరిగేది. అయ్యా, అసుర గుణాలను తగ్గించుకొని దైవీ గుణాలను పెంచుకొని దైవం యందు ఆసక్తి పెరిగితే నీకు నువ్వు దగ్గర అవుతావు, నీకు అన్నీ అర్థమవుతాయి. అవునా? లేనంత వరకు, నీకు నువ్వు అర్థం కానంత వరకు నీకు అన్నీ బయటే ఉండేది. ఎన్ని ఉన్నా నీకు ఉపయోగం లేదు. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? నేరుగా నేనెవరా అని విచారణ చేయలేవు. దాని కొరకు ఏం చేయాలి? అయ్యా, ఒక్క విషయం గుర్తుంచుకో. ఏమిటి అంటే, ముందు దేవుని యందు ఆసక్తి పెంచు. దేవుడి దగ్గర ఏమున్నాయో వాటి మంది కాదు, అది అందరికీ ఉంటుంది. రాక్షసులు కూడా ఉంటుందా లేదా? రావణాసురుడు కూడా తపస్సు చేసేవాడు, వీడికి కావాల్సింది ఇస్తాడు అని. వాడు కూడా శాస్త్రాన్ని నమ్ముతాడు కొంతవరకే, కర్మకాండ వరకే. అవునా? ఎక్కడెక్కడ ఏమేమి యజ్ఞాలు, ఏమేమి యాగాలు, తపస్సులు, నియమాలు పాటిస్తే ఏం వస్తాయి అనేది మాత్రమే తెలిసివాడు. కానీ ఇచ్చేవాడు యందు నమ్మకము, ఆసక్తి లేదు. కాబట్టి వాడి మనసు నిలకడ కుదరదు. అందువలన వాడికి సుఖం రాదు, భయం పోదు, వాడి దుఃఖాలు పాలై తీరాల్సింది. ఎవరు చెప్తున్నారు? భరతుడు రఘుగుణ చక్రవర్తికి చెప్తున్నాడు. ఇప్పుడు జడభరతుడే, ఇప్పుడు ఈయన ఏం తెలియని వాళ్ళలా ఉన్నాడు ఇక్కడ, కానీ జీవన్ముక్తుడే కదా. కాబట్టి ఆయన శ్లోకం చదివిస్తలేదు. రఘుగణపువాచ నమో నమః కారణ విగ్రహాయ స్వరూపతుచ్చీకృత విగ్రహాయ నమో వధూత ద్విజబంధులింగ నిగూఢ నిత్యానుభవాయ తుభ్యం. దేహమానాహి బ్రహ్మన్వచస్తే మృతమౌషధం మే తస్మాద్భవంతం మమ సంశయార్థం అధ్యాత్మయోగగ్రదితం తవోక్తం ఆఖ్యాహి కౌతూహలచేతసో మే యదా యోగేశ్వర దృశ్యమానం క్రియాఫలం సద్వ్యవహారమూలం నమ్యంజసా తత్వ విమర్శనాయ. బ్రాహ్మణ ఉవాచ అయం జనో నామల యః పార్థివ కస్య హేతు తస్యామి చాంగ్యోరధిగుల్భజంఘ జానూరుమధ్యోరశిరోధరాంస హంసేది ధార్వే సౌవేర యస్మిన్. ఆయన పలుకుతున్నాడు, ఏమయ్యా నువ్వు చెప్పిన విషయాన్ని గురించి చూస్తే అన్నిటికీ
మూలం ఎవరు? భగవంతుడే. భగవంతుడి మీదనే అన్నీ ఆధారపడి ఉన్నాయి. భగవంతుడే అందరిలో కూర్చొని అన్ని రకాల వేషాలు ఆయనే వేసుకుని అన్ని వ్యవహారాలు చేస్తూ ఉన్నాడు. కానీ ఎవరికి తెలియకుండా ఉంటాడు. ఆ స్వరూపాన్ని నువ్వు అందుకున్నావు. నీకు ఓ మహాత్మా నీకు వందనాలు. అయినా ఒక వ్యక్తి దప్పికైంది అనుకున్నా మంచినీళ్ళు తాగాలి అని అనుకుంటాడు. బురదనే తాగుతాడా? తాగడు. బిందెల కొద్దీ ఉన్నా లేదా గేలాల కొద్ది ఉన్న సముద్రంలో వెళ్ళి తాగుతాడా? తాగలేడు కదా. మంచినీళ్ళు ఏ తాగంటాడు. రోగం వచ్చింది అని అంటే సరైన మందే కావాలి అవునా? అయ్యా నాకు తెలుస్తుంది నా విషయం ఏమిటి అని అంటే కదా, దేహాభిమానము అనేటువంటి పాము ఉంది. అక్కడ తెలుసుకున్నాం. ఇది శివాపరాధ క్షమాపణ స్తోత్రం. నేను ఈ దేహము అనేటువంటి పాము నన్ను కాటేసిందయ్యా. నా లోపల జ్ఞానం చచ్చిపోయింది. బుద్ధిలో జ్ఞానం చచ్చిపోయింది. అప్పటి నుంచి నా ఆలోచనలు అన్నీ దేని మీద ఉంటాయి? ప్రపంచంలో ఇంకేం కావాలి, ఇంకేం సంపాదించాలి, ఇంకేమని పెంచాలి, ఇంకేం సంపాదించాలి, ఇంకేమని పెంచాలి, వెనక్కి తిరిగి సుఖంగా ఉన్నానా లేదా అని కూడా ఆలోచించుకోలేకపోతున్న కారణం ఏంటి? లోపల సత్య విచారణ చేసే జ్ఞానం లేకపోవడం మనం. ఇదిగో నేను అడుగుతున్నా నిన్ను ఏమని? నాకు సరైన జ్ఞానాన్ని ప్రసాదించు. ఏ జ్ఞానం వలన అయితే నేను సదా వివేకవంతున్నై వైరాగ్యవంతున్నై నిజసుఖం వైపు నడుస్తాను, అలాంటి జ్ఞానం నాకు ప్రసాదించవైగా. రఘుగుణ చక్రవర్తి అడుగుతున్నాడు. ఆయన కోసం అడిగాడా, మన కోసం అడిగాడా? అవునా కదా? అంత గొప్పవాడు ఆయనే అడుగుతున్నాడు. మరి మనము తెలుసుకొని ముందుకెళ్తున్నాం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.